1927 వరకు ప్రపంచమంతా ఎంతోమంది ఈ విశ్వానికి పుట్టుక చావు లేదని, ఇంకొంతమంది ఎవరో సృష్టించారని నమ్ముతున్న టైంలో బెల్జియంకి చెందిన జార్జ్ లెమెట్రే ప్రవేశపెట్టిన థియరీ శాస్త్రీయ ప్రపంచాన్ని ఆలోచించేలా చేసింది. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న ద బిగ్ బ్యాంగ్ థియరీ. మొదట్లో ఆయన థియరీని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత అమెరికన్ ఆస్ట్రోనమర్ అయిన ఎడ్విన్ హబుల్ యూనివర్స్పై చేస్తున్న అబ్జర్వేషన్లో ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి గ్యాలక్సీ ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతున్నాయి అని. సింపుల్గా చెప్పాలంటే ఈ యూనివర్స్ అన్ని వైపులకి ఈక్వల్గా ఎక్స్పెండ్ అవుతుంది అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1965లో ఆర్నో పెంజియాస్ అండ్ రాబర్ట్ విల్సన్ అనే 2 సైంటిస్టులు ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం తయారు చేసిన మైక్రోవేవ్ యాంటెనాని టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక రకమైన నాయిస్ని రిసీవర్ ద్వారా డిటెక్ట్ చేశారు. ఏదో ఒక్కవైపు నుంచి కాదు, ఆ యాంటెనాని ఎటు తిప్పినా కంటిన్యూ నాయిస్ వస్తూనే ఉంది. దానిపైన రీసెర్చ్ చేస్తే ఆ నాయిస్ ఈ యూనివర్స్ పుట్టిన మొదట్లో క్రియేట్ అయిన కాస్మిక్ మైక్రోవేవ్స్ అని కన్ఫర్మ్ చేశారు. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చెప్తుంది ఒకటే, ఖచ్చితంగా ఈ యూనివర్స్ ఒకప్పుడు ఒక దగ్గరే మొదలైంది అని. ఈ అబ్జర్వేషన్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే జార్జ్ లెమెట్రే కూడా బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పింది ఇదే. సింగులారిటీ అనే అణువు కన్నా చిన్నగా ఉన్న ఒక హైలీ డెన్స్ అండ్ హాట్ పార్టికల్ కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్లోనే మ్యాటర్ క్రియేట్ అయ్యి దాని ద్వారా స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్ క్రియేట్ అయ్యాయి అని. ఆ తర్వాత ఇంకా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ని యాడ్ చేసి ఇప్పటి బిగ్ బ్యాంగ్ థియరీని రిఫైన్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కూడా పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేం. ఎందుకంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఈ యూనివర్స్ క్రియేషన్ గురించిన ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయింది. అంతేకాదు, ఈ విశ్వం ఎలా క్రియేట్ అయిందన్న ప్రశ్నకి ఎంతోమంది సైంటిస్టులు చెప్పిన ఎన్నో థియరీస్లో ఒకటైన బిగ్ బ్యాంగ్ థియరీకి మనకు దొరికిన ఎవిడెన్సెస్ మ్యాచ్ అవ్వడం వల్ల మాత్రమే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఇంతలా పాపులర్ అయింది. అంతేకాని ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పిందే ఎగ్జాక్ట్గా జరుగుండకపోవచ్చు, వేరేలా జరుగుండొచ్చు. ఎందుకంటే ఈ విశ్వం ఎలా పుట్టింది అన్న ప్రశ్న మనకు తెలిసిన సైన్స్ కన్నా చాలా పెద్దది. అందుకే ఎంతలా ఆలోచించినా మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోతున్నాం.